టీడీపీ కార్యాలయంలో పట్టాభి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఆర్ఎఫ్పిలో ముందుగా ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ పెట్టి తర్వాత మళ్ళీ దానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి మోడిఫికేషన్ కొరిజేయడం ద్వారా ఆ క్లాజ్ ని డ్రాప్ చేశారు, ఆ క్లాజ్ ని తొలగించేశారు. ఫిజికల్ వెరిఫికేషన్ అక్కర్లేదని చెప్పారు. అందుకనే మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు అని చెప్పి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఉంది. దీనికి ఏమి సమాధానం చెప్తారు సిఐడి అధికారులు? ఎందుకని ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ ని తొలగించారు? మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా సిమెంట్స్ వాడు సరఫరా చేయలేదు, డిజైన్ టెక్ వాడు ఏం సరఫరా చేయలేదని ఎలా మీరు నిర్ధారణకు వచ్చారు? ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ లో రాసారా లేదా? మీరు ఏ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారో ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా we did not perform the physical verification of assets. What is your reply to this? అంటే మీరు వెళ్ళి పరిశీలించకుండానే ఎక్కడెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారో అక్కడికి వెళ్ళి పరిశీలన చేయకుండా ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా మీరు సరఫరా చేయలేదని ఎలా చెప్తారు? ఇది కుట్ర కాదా? ముందేమో ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ పెట్టి తర్వాత ఆ క్లాజ్ ని ఎందుకు తొలగించారు మీరు? ఆ విషయాన్ని ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ లో రాసారా లేదా? దీనికి సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఇది కుట్ర కాదా? ఫిజికల్ వెరిఫికేషన్ జరిగితే ఎక్కడ మీ బండారం బయటపడుతుందో, ఎక్కడ మీరు పూయాలనుకున్నటువంటి బురద పూసే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళితే కళ్ళెదురుగుండా కనపడతాయి కదా. దాదాపు 3,200 కోట్ల రూపాయల విలువ గల ప్రతి ఒక్క వస్తువు ఆ 40 కాలేజీల్లో కళ్ళెదురుగుండా మనకు కనపడతాయి. కాబట్టి ఫిజికల్ వెరిఫికేషన్ చేయక్కర్లేదు. మన ఇష్టానుసారం ఈ తప్పుడు రాతలు రాసేయాలి. దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీ కుట్ర ఏంటో? ఇంకేం రాశారు ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో? చాలా స్పష్టంగా వాళ్ళు ఇంకొక మాట కూడా రాశారు. పేజ్ నంబర్ 18లో దానిలో వాళ్ళు రాసింది ఏంటంటే, ది ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిడ్ నాట్ ఎంగేజ్ ఎనీ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఫర్ వెరిఫికేషన్. దీనిలో చాలా క్లియర్గా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఫిజికల్ వెరిఫికేషన్ సంబంధించి ఎటువంటి ప్రొఫెషనల్ ఏజెన్సీని ఎంగేజ్ చేయలేదని రాశారు. అదేవిధంగా ఇంకొక మాట కూడా రాశారు ఇదే ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో. వాళ్ళు చాలా స్పష్టంగా ఏం రాశారండి? ద ఏపీఎస్డిసి డిడ్ నాట్ ఎంగేజ్ ఎనీ ప్రొఫెషనల్ ఏజెన్సీ టు ఎవాల్యుయేట్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అండ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సిమెంట్స్. వీళ్ళు ప్రొఫెషనల్ ఏజెన్సీని ఎంగేజ్ చేయకుండా ఏపీఎస్డిసి ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా, అదేవిధంగా ఎవరైతే ఫారెన్సిక్ ఆడిట్ చేశారో శరత్ అండ్ అసోసియేట్స్ వాళ్ళు కూడా మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదని చెప్తున్నటువంటి సందర్భంలో మీరు ఏ రకంగా సిమెంట్స్ వాళ్ళు, డిజైన్ టెక్ వాళ్ళు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి 90% గ్రాంట్కి సంబంధించి వాళ్ళు ఏ విధమైనటువంటి సాఫ్ట్ రైట్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ. I know you, but no, I won't tell you. I can feel your heartbreak, but I won't tell you. I can see your failures, but I won't tell you. క్రాస్ చెక్ చేయలేదా ప్రాజెక్ట్ కాస్ట్? మీ రిమాండ్ రిపోర్ట్లో రాశారు కదా సిగ్గు లేకుండా. క్రాస్ చెక్ చేయకపోతే మరి దీన్ని ఏమంటారు సార్? ఈ నివేదికను ఏమంటారు? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు ఇచ్చినటువంటి నివేదిక ఏంటి? నివేదిక ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉందో దాని వాల్యుయేషన్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు రాసినటువంటి లేఖ ఆధారంగా వాల్యుయేషన్ చేసి వాల్యుయేషన్ కరెక్టే అని చెప్పి ఇచ్చినటువంటి నివేదిక. దీనిలో ఎంత స్పష్టంగా ఇచ్చారండి? 5/12/2015 వాళ్ళకి లేఖ రాయటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మీరు వాల్యుయేషన్ చేయాలని చెప్పి లేఖ రాస్తే ఈ రిపోర్ట్లో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రాజెక్ట్ కాస్ట్కి సంబంధించి ఏదైతే ఒక్కొక్క క్లస్టర్కి సంబంధించి 559 కోట్ల రూపాయల వాల్యుయేషన్ చేశారో ఆ వాల్యుయేషన్ అంతా కూడా 100% కరెక్ట్ అని ప్రతి ఒక్క ఆస్పెక్ట్ వీళ్ళు దానిలో పొందుపరచడం జరిగింది. అది సర్వీసెస్ ఆస్పెక్ట్ కానివ్వండి, లేదంటే వాళ్ళు సప్లై చేసేటటువంటి హార్డ్వేర్కి సంబంధించి కానివ్వండి,
సాఫ్ట్వేర్కి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు వాల్యుయేషన్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. మరి ఈ రిపోర్ట్ని మీరు చూసి కూడా చూడనట్టు నటిస్తున్నారా? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాల్యుయేషన్లో ఏదైతే సాఫ్ట్వేర్కి సంబంధించి 247 కోట్లు, హార్డ్వేర్కి సంబంధించి 48 కోట్లు, డిజిటల్ కోర్సెస్ ఇంక్లూడింగ్ ఐపీ ఆఫ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ దానికి సంబంధించి ఇంకో 249 కోట్లు, సర్వీసెస్ సంబంధించి ఇంకొక 13 కోట్లు, మొత్తంగా 559 కోట్ల వాల్యుయేషన్ ఏదైతే ఉందో ఇది కరెక్టు అని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు వాళ్ళ నివేదిక ఇస్తే మీరు ఏ రకంగా రిమాండ్ రిపోర్ట్లో రాశారు? వితౌట్ ఎనీ బేసిక్ క్రాస్ చెకింగ్ అని చెప్పి ఎట్లా రాస్తారు సార్? దీన్ని చెంచాగిరిగాకేమంటారు? అందుకనే మీరు చెంచాగిరి చేస్తూ ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఆడమన్నట్టు ఆడుతున్నారు మీరు. ఇంకేం రాశారండి వీళ్ళు రాసిన దానిలో? ట్రైపాట్రేట్ అగ్రిమెంట్లో 90% ఆఫ్ ద ఫండ్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదంట. ఏదో ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ ఏదైతే రాసుకున్నారో స్కిల్ డెవలప్మెంట్కి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సిమెంట్స్ ఇండస్ట్రీ వారు ప్లస్ డిజైన్ టెక్ ఈ 3 సంస్థల మధ్య ఏదైతే ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్లో ఎక్కడా కూడా 90% ఫండింగ్ ఏదైతే మరి సిమెంట్స్ డిజైన్ టెక్ నుంచి సిఎస్ఆర్ ద్వారా రావాల్సిందో దానికి సంబంధించి ఎటువంటి అంశాన్ని పొందుపరచలేదని రాశారు. సరే, దానికి కూడా నేను సమాధానం చెప్తా, మిమ్మల్ని ప్రశ్న కూడా వేస్తా. ఇదే ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ అనెక్సర్స్లో చాలా క్లియర్గా సిమెంట్స్ వాళ్ళు ఏమేమి వస్తువులు సరఫరా చేయాలి, ఎంతంత సరఫరా చేయాలి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఏమేమి పెట్టాలి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్లో ఏమేమి పెట్టాలని అనెక్సర్స్ మీరు చూడలేదా? చూసి కూడా చూడనట్టు నటిస్తున్నారా? ఏ సెంటర్లో ఎన్నెన్ని వస్తువులు పెట్టాలో లేదా అగ్రిమెంట్లో? ప్లస్ ఈ అగ్రిమెంట్కి కొనసాగింపుగా ఇంకొక అగ్రిమెంట్ 4/12/2015 అండర్టేకింగ్ టువర్డ్స్ ద ఓవరాల్ వాల్యుయేషన్ ఫర్ ద సిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఇంకొక అగ్రిమెంట్ చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ ఏం రాశారు ఆ అగ్రిమెంట్లో? ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద మ్యూచువల్ ప్రామిసెస్ కంటైన్డ్ హియరిన్ అండ్ ఇన్ ద ప్రీవియస్లీ సైన్డ్ అగ్రిమెంట్, గతంలో సైన్ చేసినటువంటి అగ్రిమెంట్కి కొనసాగింపుగా ఇప్పుడు ఈ అగ్రిమెంట్ కూడా వాల్యుయేషన్ సంబంధించి ప్రాజెక్ట్ ఫండింగ్ సంబంధించి చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ప్రతి క్లస్టర్కి సంబంధించి 559 కోట్ల 33 లక్షలు అవుతున్నట్టు, 6 క్లస్టర్స్ దీనిలో రాబోతున్నట్టు, అదేవిధంగా ఇదే అగ్రిమెంట్లో పాయింట్ నెంబర్ 2లో ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ లిమిటెడ్ టు 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ అని రాయలేదా దీనిలో చాలా స్పష్టంగా? అదేవిధంగా మరి మిగతా 90% కూడా సిమెంట్స్ వారి వైపు నుంచి రావాల్సిన అంశాన్ని దీనిలో మరి ప్రస్తావించకుండానే ఉన్నారా? మరి ఇవన్నీ ఇంత క్లియర్గా ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఎందుకని మీరు ఈ అంశాన్ని తొక్కిపెట్టి మీరు ఏదో అసలు జీవో నంబర్ 4ని ఏదో వైలేట్ చేసేసినట్టు, అదేది కూడా పాటించినట్టు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో కూడా సమాధానం చెప్పాలి. దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఈ అగ్రిమెంట్ గురించి మీరు ఎందుకని ప్రస్తావించలేదో మీ రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు తొక్కిపెట్టారో కూడా మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా పారదర్శకంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ రకంగా ప్రతి విషయాన్ని కూడా అగ్రిమెంట్స్లో పొందుపరిచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్తో వాల్యుయేషన్ చేయించి అన్ని రకాలుగా ఫుల్ ప్రూఫ్గా ఈ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసి 2,30,000 మందికి మనం ఆ సర్వీసెస్ ఇస్తే ఇటువంటి దిక్కుమాలిన రిమాండ్ రిపోర్ట్ రాసే బురద జల్లుతారా? ఇంకేం రాశారండి? గంటా సుబ్బారావు గారు ఫెయిల్ టు మానిటర్ ద ప్రాజెక్ట్. ఇది కూడా మళ్ళీ ఇదొక నింద. పేజ్ నంబర్ 22లో ఏం రాస్తారండి? పాయింట్ నెంబర్ 8లో హీ ఫెయిల్ టు మానిటర్ ద ప్రోగ్రెస్. మానిటరింగ్ గంటా సుబ్బారావు గారి బాధ్యత, మానిటరింగ్ కమిటీ బాధ్యత. ఈ ప్రాజెక్ట్ మానిటర్ చేయడానికి మానిటరింగ్ కమిటీ వేయలేదా? ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చి ఒక మానిటరింగ్ కమిటీ వేశారా లేదా? మానిటరింగ్ కమిటీలో అజయ్ జైన్ గారు, శంషర్ సింగ్ రావత్ గారు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారా లేదా? మానిటరింగ్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఉంటే ఇవాళ గంటా సుబ్బారావు గారు మానిటర్ చేయలేదని మీరు ఎలా నిందలు మోపుతారండి? అంటే మానిటరింగ్ కమిటీ వేసిన మాట మీకు తెలియదా? మళ్ళీ నటిస్తా ఉన్నారా? డ్రామాలు ఆడుతూ ఉన్నారా? ఆ రకంగా ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ ఒక కమిటీ వేస్తే మానిటరింగ్కి ఏం కమిటీ లేదని చెప్పి అదొక నింద వేస్తారు. కాబట్టి ఈ రకంగా మీరు ఏ అంశం తీసుకున్నా 241 కోట్ల రూపాయలు ఏదో అన్యాక్రాంతం అయిపోయాయి, మింగేశారు అన్న మాట 100% అవాస్తవం. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే ద అమౌంట్ వాజ్ రూటెడ్ బ్యాక్ టు డిజైన్ టెక్. ఈ డబ్బు ఏదైతే ఉందో కొన్ని షెల్ కంపెనీలకు పంపించి మళ్ళీ ఆ కంపెనీల నుంచి మళ్ళీ డిజైన్ టెక్ అకౌంట్లోకి వచ్చిందని రాశారు.
అదేవిధంగా డీజీజీఏ పూణే వాళ్ళు, ఇది పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి అంశం. సెన్వాట్ క్రెడిట్ ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారో అటువంటి పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి అంశం, అటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించినటువంటి అంశం. అంతేగాని ఇదేదో డబ్బులు ఎవడో మింగేశాడని ఎక్కడ కూడా జిఎస్టీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేదే, అటువంటి అంశాలేవి జాతీయ దినపత్రికల్లో రాయలేదే. చాలా క్లియర్గా సెన్వాట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి 7 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ రిఫండ్కి సంబంధించి వచ్చినటువంటి అంశాన్ని చాలా క్లియర్గా రాశారు కదా. ఆ డబ్బును కూడా డిజైన్ టెక్ కంపెనీ వాళ్ళు చెల్లించేశారు కదా తిరిగి. ఇంకా ఇక్కడ దీనిలో అవినీతి ఎక్కడుంది? పన్ను ఎగవేతకిను డబ్బులు మింగేయడానికి తేడా తెలీదా మీకు? ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డిజైన్ టెక్ వాడు పన్ను ఎగవేస్తే వాళ్ళకి దీనికి ఏం సంబంధం? అది ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు ముక్కుపిండి వసూలు చేసుకుంటారు. వీళ్ళకే సంబంధం సార్. వాళ్ళేదో పన్ను ఎగవేయడానికి ఏదో 4 కంపెనీల నుంచి ఏదో ఇన్వాయిస్లు సృష్టించుకుని ఏదో ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి ఒక 7-8 కోట్ల రూపాయలు లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని అవినీతి చేశారని ఏ రకంగా మీరు లింక్ చేస్తారో? ఈ డబ్బు ఏమన్నా సుబ్బారావు గారి అకౌంట్లోకి, లక్ష్మీనారాయణ గారి అకౌంట్లోకి వెళ్ళినట్టు మీరు ఏమన్నా రాశారా? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ప్రొడ్యూస్ చేశారా? దీనికి సమాధానం చెప్పండి. రెండోది, ఫిజికల్ వెరిఫికేషన్ మేము చేయలేదు, చేసే అవకాశాన్ని కూడా మాకు కల్పించలేదని చెప్పి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో రాశారా లేదా? ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ని తొలగించారని కూడా రాశారు. ఎప్పుడైతే మీరు ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ని తొలగించారో అక్కడే మీ కుట్ర బయటపడింది. ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే మీరు ఈ రకంగా బురద జల్లలేరు కాబట్టి ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ని తొలగించి ఫారెన్సిక్ ఆడిట్ చేస్తున్నటువంటి ఆడిటర్స్తో ఫిజికల్ వెరిఫికేషన్ చేయించకుండా మీరు అక్కడికి సిమెంట్స్ వాళ్ళు, డిజైన్ టెక్ వాళ్ళు ఏ రకమైనటువంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సరఫరా చేయలేదని మీరు అలా చెప్తారో దానికి సమాధానం చెప్పండి. అదేవిధంగా అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మరి డిసెంబర్ 4వ తేదీన రాసుకున్నటువంటి అగ్రిమెంటు, ప్రేమచంద్రారెడ్డి గారు సంతకం పెట్టినటువంటి అగ్రిమెంటు, మరి దీని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా 10 ప్రాజెక్ట్ కాస్ట్లో 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, మిగతాది సిమెంట్స్ వాళ్ళు పెట్టుకోవాలని చెప్పి అగ్రిమెంట్లు ఉందా లేదా? దీని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? సమాధానం చెప్పండి. వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదని మాట్లాడారు మీరు రిమాండ్ రిపోర్ట్లో. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వాళ్ళు వాల్యుయేషన్ చేశారో లేదో మీరు సమాధానం చెప్పండి. ఎప్పుడైతే ఈ అండర్టేకింగ్, ఈ వాల్యుయేషన్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అయిందో డిసెంబర్ 4వ తేదీన, ఇమ్మీడియట్లీ ద నెక్స్ట్ డే డిసెంబర్ 5వ తేదీనే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారికి లేఖ రాసి వాల్యుయేషన్ చేయమని అడగటం జరిగింది. వాల్యుయేషన్ రిపోర్టు వచ్చిన తర్వాతే 100% పేమెంట్ వాళ్ళకి చేశారు. ముందుగా కొంత అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ చివరిగా వాళ్ళకి ఇచ్చినటువంటి పేమెంట్ వాల్యుయేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీరు కాదనగలరా అని చెప్పి సిఐడి వాళ్ళని అడుగుతున్నా. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అర్థం చేసుకోవాలి, అకారణంగా కుట్రపూరితంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పైన బురద జల్లుతూ ఉన్నారు. 241 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నమాట పూర్తిగా అవాస్తవం. ఆ డబ్బు ఎక్కడా కూడా వీళ్ళు చెప్తున్నటువంటి ఏ వ్యక్తి జేబులోకి కూడా వెళ్ళలేదు. కేవలం ఒక పన్ను ఎగవేత కార్యక్రమంలో భాగంగానే కొన్ని కంపెనీల చేత తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి పన్ను ట్యాక్స్ బెనిఫిట్ పొందడం కోసం చేసినటువంటి పని అది. అదే విషయాన్ని జిఎస్టీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రస్తావించారు. జాతీయ దినపత్రికల్లో కూడా అదే రాశారు. ఎంత మేరకైతే పన్ను ఎగవేతకు పాల్పడ్డారో ఆ డబ్బంతా కూడా తిరిగి వసూలు చేసుకున్నారు. కాబట్టి ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి కానే కాదు. రెండోది, ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరగలేదు. ఎక్కడా కూడా వీళ్ళు ఏ కాలేజీకి వెళ్ళి ఏది కూడా పరిశీలించలేదు. ఏమీ పరిశీలించకుండానే, ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండానే మరి వీళ్ళు ఏదో జరిగిపోయిందని చెప్తున్న మాట ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రశ్నిస్తున్నాం. అదే అంశాన్ని ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో కూడా రాశారు. మూడోది, అగ్రిమెంట్ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అగ్రిమెంట్ ఏదో సరిగ్గా చేయలేదని గంటా సుబ్బారావు గారు ఏదైతే చెప్తున్నారో, మరి తర్వాత దానికి ఆ అగ్రిమెంట్ కొనసాగింపుగా చేసినటువంటి ఈ అగ్రిమెంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ అగ్రిమెంట్ పైన సంతకాలు అయిన తర్వాతే కదా పేమెంట్స్ జరిగింది. పేమెంట్స్ చేసింది ప్రేమచంద్రారెడ్డి గారు, అవునా కాదా? ఈ అగ్రిమెంట్ సంతకం పెట్టింది ప్రేమచంద్రారెడ్డి గారు, అవునా కాదా? ఈ అగ్రిమెంట్లో సాక్షి సంతకం మాత్రమే సుబ్బారావు గారు పెట్టినటువంటి మాట వాస్తవం, అవునా కాదా? ఈ అగ్రిమెంట్ గురించి ఎందుకు సిఐడి వాళ్ళు ప్రస్తావించట్లేదో ఇది కూడా నేను గట్టిగా అడుగుతున్నాను. అదేవిధంగా
మానిటరింగ్ సంబంధించి ఏదైతే అడుగుతున్నారో మానిటరింగ్ బాధ్యత ఒక మానిటరింగ్ కమిటీ పైన ఉన్నప్పుడు మీరు గంటా సుబ్బారావు గారి పైన ఏ విధంగా నిందలు వేస్తారో, ఇటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా మీరు అరెస్ట్ చేస్తారో కూడా దీనికి కూడా సిఐడి వాళ్ళు సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు ఏ అంశానికి తీసుకున్నా, డబ్బుల విషయంగా తీసుకున్నా, అగ్రిమెంట్ పరంగా తీసుకున్నా, ఫిజికల్గా కాలేజీకి వెళ్ళి వెరిఫికేషన్ చేసే విషయంగా చూసుకున్నా, వాల్యుయేషన్ పరంగా చూసుకున్నా, ఏ పాయింట్లో చూసుకున్నా ఇవాళ సిఐడి వాళ్ళు తయారు చేసినటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్ కానీ వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ కానీ ఇది కేవలం ఒక చిత్తు కాగితంతో సమానం. కేవలం వీళ్ళు చెంచాలుగా మారిపోయి ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే కార్యక్రమంలో భాగంగా, గతమా ప్రభుత్వం పైన అవినీతి మరక అంటించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ నిజాయితీ గల అధికారులను ఇవాళ అరెస్టులు చేసి ఈ రకంగా బురద జల్లే కార్యక్రమం చేసి లక్షలాది మంది యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి నేను చాలా స్పష్టంగా ఇవాళ ఈ ఎవిడెన్సెస్ అన్నిటి సాక్షిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరూ అర్థం చేసుకుని సిఐడి వాళ్ళు పన్నినటువంటి కుట్రని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ సిఐడి డిపార్ట్మెంట్, సిఐడిలో పనిచేస్తున్నటువంటి చెంచాలకి నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ నేను లేవనెత్తినటువంటి అంశాలపైన మీకు దమ్ముంటే సాయంత్రం రండి మీడియా ముందుకి వచ్చి సమాధానాలు చెప్పండి. ఎందుకు మీరు ఈ విషయాలన్నీ తొక్కబెట్టారో, ఎందుకు ఇన్ని తప్పుడు పనులు చేశారో మీరు సమాధానం చెప్పండి. తమాషాలు చేస్తే మీరు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రకంగా నిజాలతో నిర్భయంగా ప్రజల ముందుకు వస్తూనే ఉంటాం. మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క తప్పుడు పనిని కూడా ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటామని చెప్పి హెచ్చరిస్తూ నీతిగా నిజాయితీగా వ్యవహరించమని సిఐడి అధికారులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.